హాయ్ ఫ్రెండ్స్, మనం రోజంతా ఆలోచిస్తూ పనిచేస్తూ ఉంటాం. కానీ అసలైన కష్టజీవి ఎవరో తెలుసా? మన మెదడు. మన మెదడు అక్షరాల 24/7 పనిచేస్తూనే ఉంటుంది. ఉదయం నిద్ర లేవడం నుంచి రాత్రి కలలు కనేంత వరకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అసలు ఒక రోజులో మన మెదడు ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఉదయం మన అల్లారం మోగగానే మెదడు ఫుల్ యాక్షన్లోకి వెళ్తుంది. లేవండి, లేట్ అవుతుంది అని సిగ్నల్ పంపుతుంది. కానీ మనం ఇంకా 5 నిమిషాలు ప్లీజ్, అదేంటో మరలా పడుకుంటాం. మెదడు కూడా కాస్త స్లో అవుతుంది. అందుకే అల్లారం మోగగానే లేస్తే రోజు ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతుంది. మనం పడుకునే ఆ 5 నిమిషాల్లో నీ టైం, ఎనర్జీ 2 వృధా అయిపోతాయి. అందుకే అల్లారం మోగగానే లేచే వాళ్ళు ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటారు. బెడ్ మీద ఫోన్ చూసే వాళ్ళకి రోజంతా అలసట ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మెదడు అప్పుడే స్ట్రెయిన్ అవుతుంది. నిద్ర నుంచి లేవగానే బ్రెయిన్ 50% మందగించిపోయి ఉంటుంది. ఇది స్లీప్ ఇనర్షియా అనే ఫినామినాన్. అందుకే కొంతమందికి లేవగానే ఫ్రెష్గా ఫీల్ అవ్వదు. మనం రోజు బ్రష్ చేసేటప్పుడు మీరు ఆలోచించారా? మన బ్రష్ చేసే పేస్ట్ ఎప్పుడు పచ్చని రంగులోనే ఎందుకు ఉంటుంది? మెదడు బ్రష్ టేస్ట్ను గుర్తించుకునేలా ట్రైనింగ్ ఇస్తుంది. అందుకే కొత్త పేస్ట్ వాడితే కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వలేం. అంతేకాకుండా ఫ్లేవర్, టెక్స్చర్, వాసన అన్నీ మెదడుతో డైరెక్ట్ కనెక్ట్ అయ్యి మనకు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి. బ్రేక్ఫాస్ట్ తింటుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అది మెదడు పనితీరు. ఒక ఫుడ్ టేస్ట్ చేస్తే మన మెదడు గత అనుభవాలతో కంపేర్ చేస్తుంది. అందుకే కొంత ఫుడ్ తింటే గతం గుర్తొస్తుంది. ఫుడ్ మెమొరీ అనేది మెదడులో హిప్పోకాంపస్ అనే భాగం నియంత్రిస్తుంది. ఇదే భాగం మన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను స్టోర్ చేస్తుంది. క్లాస్లో టీచర్ బోర్డుపై రాస్తుంటే మన మెదడు బ్రేక్ ఎప్పుడు వస్తుంది? టీచర్ సడన్గా ప్రశ్న అడిగితే హో షెట్, ఏం చెప్పారు అని ఆలోచిస్తాం. మన మెదడు 20 నుంచి 25 నిమిషాల వరకే బోర్ ఫీల్ అవుతుంది. అందుకే చిన్న బ్రేక్స్ తీసుకుంటూ చదవాలి. 45 నిమిషాల పాటు స్టడీ చేసి 5-10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటే మెమరీ పవర్ బూస్ట్ అవుతుంది. ఫోన్, సోషల్ మీడియా జస్ట్ 1 రీల్ ట్రాప్ అని చూస్తాం. ఒక రీల్ మాత్రమే చూద్దాం అనుకున్నా ఇంకొకటి అని 1 గంట అయిపోతుంది. ఇది ఎందుకు? డోపామిన్ రష్ కారణంగా మనం స్క్రోల్ చేయడం ఆపలేం. ఏదైనా కొత్త ఐడియా రావాలంటే మెదడు అప్పుడు హై పెర్ఫార్మెన్స్ మోడ్లోకి వెళ్తుంది. అందుకే నడుస్తున్నప్పుడు, బాత్ టబ్లో లేదా నిద్రపోయే ముందు కొత్త ఆలోచనలు వస్తాయి. సెరోటోనిన్, క్రియేటివిటీ మధ్య బలమైన కనెక్షన్ ఉంది. రాత్రిపూట మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసా? మనకు నిద్రపోతున్నప్పుడు మెదడు కూడా రెస్ట్ తీసుకుంటుందని అనుకుంటున్నారు కదా? మెదడు అప్పుడే మెమొరీ క్లీనప్ చేస్తుంది. ఈ రోజు ఏం జరిగిందో స్టోర్ చేస్తుంది. అందుకే నిద్రలో కలలు వస్తాయి. కలలు రావడం వల్ల మన మెదడు ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటుంది. అందుకే నిద్రపోతే మన మనసు హాయిగా ఉంటుంది. చూసారా, మనం నిద్రపోయినా, విశ్రాంతి తీసుకున్నా మెదడు మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది. అందుకే మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, మెదడుకు ఛాలెంజింగ్ యాక్టివిటీస్, పజిల్ రీడింగ్స్ లాంటివి చేయాలి. ఇవి చేస్తే మన మెదడు సూపర్ పవర్లా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైనా చాలా వింత కళలు చూసారా? మీకు అలాంటి వింత కళలు వచ్చినట్టయితే కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకుండా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.